వినియోగదారులకు నాణ్యమైన స్వచ్ఛమైన పాలు మరియు పాల పదార్థాలను అందించడమే లక్ష్యంగా గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ క్రాస్ రోడ్ వద్ద వర్షిణి ఎంటర్ప్రైజెస్ నూతన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. బి వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ షాపును మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డి మరియు మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని అగ్రగామ డైరీల్లో ఒకటైన సంగం డైరీ గత 48 ఏళ్లుగా నాణ్యతలో రాజీ పడకుండా వినియోగదారుల నమ్మకాన్ని చూరగొందని కొనియాడారు. ఇప్పుడు మన గట్కేసర్ 6వ డివిజన్ పరిధిలోని ప్రజలకు కూడా ఈ స్వచ్ఛమైన ఉత్పత్తులు నేరుగా అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డైరీ ప్రతినిధులు మాట్లాడుతూ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో డైరెక్ట్ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా తాము స్వచ్ఛమైన పాలు, నెయ్యి, పెరుగు మరియు ఇతర పాల పదార్థాలను విక్రయిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు తమ ఆదరాభిమానాలు ఆదరించాలని ఆకాంక్షించారు. సంగం డైరీ సంబంధించి పాలు, పాల పదార్థాలు సప్లై చేయటకు, డిస్ట్రిబ్యూషన్ కొరకు, పార్లర్ కొరకు ఇక్కడ ప్రాంతాన్ని ఎన్నుకొని గట్కేసర్ పరిసర ప్రాంతాలకు నాణ్యమైన సరసమైన ధరలలో సంగం పాలు, సంగం పాల ఉత్పత్తులు అమ్ముటకు నిర్ణయించుకొని ఇక్కడ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మన ప్రాంత ప్రజలకు మంచిగా అనుకూలమైన సరఫరా చేయటకు, సరసమైన టైంకు ఇచ్చేటట్టుగా నిర్ణయం తీసుకొని ఈ ప్రారంభోత్సవం చేశాము. దీనికి సంబంధించి గట్కేసర్ పరిసర ప్రాంత ప్రజలు సహకరించాల్సింది కోరుతున్నాం. ఈరోజు గట్కేసర్ జిహెచ్ఎంసీలో 6వ వార్డు ఎన్ఎఫ్సి నగర్ ప్రాంతంలో సంగం డైరీ అని ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి వచ్చాము. మేము ఈయన వెంకట్రావు గారు ఆహ్వానం మీద రావడం జరిగింది. సంగం డైరీ అంటే ఇక్కడ డైరీ పాలకు సంబంధించినటువంటి అన్ని పాలు, పెరుగు, మిల్క్, వెన్న, పాల పదార్థాలు అన్ని కూడా ఇక్కడ మన ప్రజలకు, మన గట్కేసర్ పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినట్టు వెంకట్రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. వెంకట్రావు గారు సొంతంగా స్వయం శక్తితో ఏదైనా వ్యాపారంతో నేను కాకుండా నాతో ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించి ఇక్కడ ప్రజలకు నాణ్యమైన మిల్క్ పదార్థాలు అందిస్తున్నందుకు ముందుకు వచ్చినందుకు సంతోషము. ఆయన ఏంటంటే వేరే ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ ఎక్కడ ఏ ఎంప్లాయ్మెంట్ కోసము ఎదురు చూడకుండా తన స్వయం శక్తితో ఇంకో 10 మందికి నేను ఉపాధి ఇస్తానని చెప్పి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న వెంకట్రావు గారు మా ఎన్ఎఫ్సి నగర్ ప్రజలు, గట్కేసర్ పట్టణ ప్రజలకు మంచి పాల ఉత్పత్తిని అందిస్తేందుకు మీరు ముందుకు వచ్చినందుకు కూడా మా గట్కేసర్ మండల ప్రజల తరఫున, ఈ 6వ డివిజన్ ప్రజల తరఫున మొత్తం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తానన్నా. ఈ యొక్క వ్యాపారం ముందు ఇంకింత అభివృద్ధి చెంది పట్టణంలో ఇంకా బ్రాంచీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.